రేపు అశ్విన్ వచ్చి ఆనందిని ఎందుకు అరెస్ట్ చేయించావని మీ ఇద్దరి దగ్గర గొడవకి దిగితే, ఆ విరక్తితో మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతే మీరేం చేస్తారు? కాబట్టి ఆనంద్ మీద కోపంతోనో ద్వేషంతోనో అశ్విన్ జీవితం కూడా పాడు చేయకండి. ఆలోచించండి. డాడ్ డాడ్ మహేష్, ఏంట్రా? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? నేను ఇంట్లో ఉండాలా వద్దా? ఏం జరిగిందిరా? ఆనందిని ప్రేమిస్తున్నానని, తననే పెళ్లి చేసుకుంటానని మీరందరూ ఏడ్చారు కదా. ఆ ఏడుపుకి తగ్గట్టే ఆనంది నాకు కాకుండా పోయింది. ఎవరినిరా నువ్వు అంటుంది? డాడ్ ప్లీజ్ మధ్యలో మాట్లాడొద్దని చెప్పండి. పార్వతి, నువ్వు ఉండు. ఇలాంటి ఇంటికి కోడలుగా రాకపోవడమే ఆనందికి అదృష్టం అనుకున్నాను. తను అశ్విన్ని పెళ్లి చేసుకోబోతుందని చాలా సంతోషించాను కూడా. ఇప్పుడు ఏమైందిరా? ముందు నాకు విషయం చెప్పమని చెప్పండి డాడ్. ఆనంది మీద ఎందుకింత కుళ్ళు, ఎందుకింత ద్వేషం, అసలు ఎందుకింత ఏడుపు? ఆనంది ఏం చేసిందని డాడ్? మనకి ఏ నష్టం తెచ్చిపెట్టిందని కళ్ళలో ఇలా నిప్పులు పోసుకుంటున్నారు ఈవిడ గారు. జై, ఏంట్రా? ఈవిడి గారు ఏంటి? ఈవిడి గారు ఇంకా ఇంకా ఏమనాలి మామ్? ఇంకా చీప్గా అనలేకపోతున్నాను. అది నా తల్లివి కాబట్టి. లేకపోతే అనేస్తావా? నో డౌట్ అట్ ఆల్. పాపం ఆనంది నీకే ద్రోహం చేసిందని తన మీద విషం కక్కుతున్నావు మామ్. అదే నేనేం చేశాన్రా? అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఏం చెప్పావు? నేనేం చెప్పాను? అశ్విన్ వాళ్ళ ఇంటికి రాకపోవడానికి కారణం ఆనంది అని చెప్పావా లేదా? నేనేం అలా చెప్పలేదే. అబద్ధం. అసలే కొడుకు ఇంటికి రాలేదన్న బాధలో ఉన్న ఆవిడ్ని రెచ్చగొట్టొచ్చావు. అలా అని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే ఏంటి? అది నిజమా కాదా? నేనేం ఆనందికి ఎగనెస్ట్ గా చెప్పలేదు. అసలు అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం నీకేంటి మామ్? కొడుకు ఇంటికి రాలేదని తెలిసిన తర్వాత వెళ్ళి పలకరించకుండా ఎలా ఉంటాన్రా? ఆపు పార్వతి. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూడకు. ఏనాడు వాళ్ళ గుమ్మం తొక్కని దానివి నువ్వు ఇవాళే ఎందుకడినట్టు? వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏంటండి? నాకు బుద్ధి లేదా? సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళావు ఓకే. తర్వాత రోడ్డు మీద కనపడి మళ్ళీ ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు ఇవ్వడం దేనికి? ఓహో, అది చూసిందా? నో డౌట్, నాకిప్పుడు అర్థమైంది. నిన్ను రెచ్చగొట్టి నా మీదకి పంపించిందెవరో బాగా అర్థమైంది. ఎవరంటావురా? ఇంకెవరు? ఆ నిర్మలాదేవి. నిర్మలాదేవికేం పని? ఆనందికి చీమ కుడితే నిర్మలాదేవికి మండుతుంది పాపం. అసలు వాళ్ళ విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? నేనేం చేయలేదండి. డాడ్, ఆనందిని ఇలా ఇబ్బంది పెడితే మిత్రని పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారేమో. అది మాత్రం జరగదు. ఆనందిని అశ్విన్ని కష్టపెడితే సహించేదే లేదు. ఏంటి పార్వతి ఇది? చిచి.
ఫోన్లో దాని పేరు అమ్మ అని ఫీడ్ చేసుకున్నాడు? ఆ నిర్మల అమ్మ అయితే మరి నేనెవరిని? అది అమ్మ అయితే నా పేరేమని ఫీడ్ చేశాడు? ఓసే నిర్మల, నా కొడుక్కి నా మీద ఎక్కించి పంపించింది చాలక ఏమైందని అడగడానికి కాల్ చేస్తావా? దొరుకుతావే, అప్పుడు చెప్తాను. మామ్, నేను మామ్ని, అది అమ్మా. మేడం. శాంతి, ఎస్ మేడం, మీ శాంతినే. నిన్నెలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది శాంతి. దీనికి కారణం మీరే కదా మేడం. రండి మేడం, లోపలికి రండి. ఆనంది, మేడం గారు, భయపడకు, నేనున్నాను కదా. నీకేం కాదు ఆనంది, ఏడవకమ్మా. నేనేం తప్పు చేయలేదు మేడం గారు. అశ్విని గురించి నాకేం తెలియదు మేడం గారు. నాకు తెలుసమ్మా. మేడం కూర్చోండి మేడం. పర్వాలేదమ్మా శాంతి. లేదు మేడం, కూర్చోండి మేడం, రండి. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏమొద్దమ్మా. నథింగ్ డూయింగ్, ఏదో ఒకటి తీసుకోవాలి. లేదమ్మా, నేను మెంటలీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఆనంది గురించేగా? అవును, తన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని వచ్చాను. అమ్మా శాంతి, నువ్వు అనుకున్నట్టు ఆనంది అలాంటి అమ్మాయి కాదమ్మా. చాలా మంచి అమ్మాయి. నిజానికి లలిత గారు కంప్లైంట్ ఇచ్చినట్టు అశ్విన్ కనిపించకుండా పోవడానికి ఆనందికి ఎటువంటి సంబంధం లేదు. ఐ నో మేడం. తనను చూసిన వెంటనే ఈ అమ్మాయి ఏంటి, ఒక మనిషిని దాచడం ఏంటి అనుకున్నాను. కానీ కావాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. కావాలని తీసుకొచ్చావా? ఎస్, ఒక స్వార్థంతో తీసుకొచ్చాను మేడం. స్వార్థమా? అవును మేడం. దేవతలాంటి మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీ ఆశీర్వాదం తీసుకోవాలని. అవునా? అవును మేడం. ఐఎమ్ సో సారీ. భలే దాని శాంతి. నాకు తెలుసు మేడం, అన్నపూర్ణ హాస్టల్లో మీ నీడలో ఉన్న ఏ అమ్మాయి తప్పు చేయదని. నేనివాళ మీ ముందు ఎస్ఐగా ఉన్నానంటే కారణం మీరే. హాస్టల్ ఫీజు కట్టకపోయినా నన్ను ఒక్క మాట అనేవారు కాదు. బాగా చదువుకో, నీ గురి నీ గోల్ మీదే ఉండాలని పదే పదే నన్ను హెచ్చరించేవారు.